వాడాలని కొత్తగా క్రియేట్ చేద్దామని అంటున్నాడు రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఓఆర్ఆర్ బయట అంటే ఔటర్ రింగ్ రోడ్ బయట. సో మనకి బయట ఎంత ప్లేస్లో ఎన్ని ఎకరాల చొప్పున తీసుకుంటానంటే 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరిస్తూ సాగుకు పనికిరాని భూములు మాత్రమే సేకరించాలని వాళ్ళకి ఉద్దేశంలో చెప్తున్నాడు. అది పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో సమీక్ష మీడియాలో ఇట్లా మన మంత్రి మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించిన ఓఆర్ఆర్ బయట ప్రాంత రింగ్ రోడ్డుకి 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములు గుర్తించి దాంట్లో కొన్ని పారిశ్రామిక అంటే కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలనే ఉద్దేశంతో అండ్ వాటికి సంబంధించిన రోడ్స్ అండ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. ఏ ఏ పరిశ్రమలు పెడితే ఏ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కువ యూజ్ అవుతుంది అనేది, అక్కడ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది వీళ్ళని డిస్కషన్ చేసేసి కంప్లీట్ గా ఆ భూ కేటాయింపులు ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తే వాటికి ఫస్ట్ ఇద్దామని, సో ఎలాంటి వాటిని ప్రయారిటీ తీసుకోవాలనేది సో ఇక్కడ మేజర్ గా అంశం తీసుకుని మాట్లాడారు. అది సంగతి. మరి ఇక్కడ ఈ నూతన పారిశ్రామికలు ఏదైతే నూతన ఇండస్ట్రీస్ పెట్టాలంటే కొత్తగా ఏదైతే ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారో గవర్నమెంట్, సో వీటి విషయంలో ఎలా ఉందంటే కొత్తగా కూడా పర్యావరణానికి దృష్టిలో పెట్టుకొని పర్యావరణ కాలుష్య రహిత పరిశ్రమలకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పర్యావరణం కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ఎలా ఉందో చూస్తే ఆ విధంగా ఇది నోయిడా, గుర్గాన్ వీటి ఇండస్ట్రీస్ చేపట్టి సో ఢిల్లీలో ఎలా పొల్యూషన్ అవుతుంది అంటే క్రాప్ రెసిడ్యూస్ వల్ల. సో ఈ విధంగా ఆలోచించి మంచిగా భూములు ఏదైతే పంట పండవో వాటిని తీసుకొని మళ్ళీ అది రైతులకి నష్టం కలగకుండా ఉంటుందని చెప్పి వాటిని ఎంకరేజ్ చేస్తూ సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేసుకొని సో దీని ద్వారా వెళ్తున్నారు మన ప్రజెంట్ గవర్నమెంట్ సిస్టమ్. అది సంగతి. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్యావరణ రక్షణ కోసమని ఏదైతే ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేస్తున్నారో ఇండస్ట్రీస్ లో ఇన్ కేసు ఏదన్నా డ్రగ్స్ కి సంబంధించిన అంటే పారాసిటికల్ ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినాయి అంటే సో దానికి విషయంలో మాత్రం మనకి ఇప్పుడు ఎట్లయితే వెస్టర్న్ కంట్రీస్ లోని నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీస్ లోని సిస్టమేటిక్ గా ఎలా ప్రాసెస్ ఉందో ఆ ప్రొసీడింగ్స్ ని బట్టి ఇక్కడ కూడా అదే ఇన్వెస్ట్ చేయాలని ఉద్దేశించారు. అది కాకుండా ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ కూడా ఏదైతే కొత్తగా రావాలని ప్రయత్నిస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్ని సోలార్ ద్వారా విద్యుత్తుని అంటే ఎలక్ట్రిసిటీని తీసుకునేట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. సో అంతేకాకుండా ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చినాయో ఆ ఇండస్ట్రీస్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి డెవలప్మెంట్ దిశగా చూపించాలని ఉద్దేశించి మాట్లాడారు. అది సచివాలయంలో కొత్త సీఎం అండ్ డిప్యూటీ సీఎం. అది సంగతి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.